మిత్రులను గమనించండి. ఎందుకు వస్తున్నది మేము కూడా నష్టపోయిన విద్యార్థి చాలా అంటే అన్ని రకాల నష్టపోయిన మేము 2 సంవత్సరాలు మా సమయాన్ని ఉపయోగించుకుని డబ్బులు పెట్టి అక్కడికి అప్పులు చేసి అక్కడ సాయిబాబా గుడిలో ఒక పూట తిని తినక మేము కష్టపడి చదువుకుంటే 150 మార్క్స్ వస్తే కూడా మాకు జాబ్ ఇవ్వకుండా 70 నాకు జాబ్ ఇస్తే మేము ఏం చేయాలి అంటే చదువుకుని ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇంకా మనకి ఎక్కడ న్యాయం దొరుకుతుంది. కాబట్టి తీన్ బార్ వల్ల ఆఫీస్ మీద వెళ్ళడం జరిగిందన్నమాట. ఏమన్నారంటే ఈ విషయాలు ఉన్నంతకాలం మీకు జాబ్ వల్ల మీరు వెళ్ళండి, కలిసి వెళ్ళండి, అందరూ కూడా మోటివేట్ చేయండి. కాంగ్రెస్ వస్తే జాబ్ వస్తే మొన్న మేము రీజన్ అంటాడు కదంటే కనబడు అతని పక్కన సుదర్శన్ సార్ జోకర్ అని ఏమన్నాడంటే అంటే నాకు ఎంతమంది ఫోన్ చేస్తారా మీరు గ్రామీణ ప్రాంత కోరు దొంగన కోరుకుంటా మీరు మీకు ఉద్యోగాలు రావద్దా, మీకు ఉద్యోగాలు ఇవ్వద్దా అని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డికి నేను లేఖ రాస్తారా? ఇక్కడ హైదరాబాద్ లో సెక్టర్ ఉద్యోగాలు ఇవ్వాలా? అదే న్యాయం రా అని చెప్పిండు. అది చాలా సంచలనమైన ఐడియా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి వ్యక్తులకి మనం కనుక అక్కడ అవకాశం ఇస్తే రేపటి రోజు మనం ఇంకా నీచంగా చూస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను వీళ్ళకి చాలా చురుకుగా ఉంటుంది. అక్కడ చట్టసభలో మనకు గుర్తు వినిపడానికి మనకు పక్కన కాబట్టి దయచేసి అందరూ కూడా సార్ మనం ఓటు మరొకసారి